కూర్చుంటే కనపడరానే ఇటు వచ్చాము మరి వెనకాల కూర్చోలేదు ఆయన శ్రీ వెంకటాచలాధీశం శ్రీయాధ్యాసవక్షసం శ్రీతచేతన మందారం శ్రీనివాసమహం భజే. మీరందరూ ఒకసారి గోవిందనామ స్మరణతో మనం ఈ వేదిక పైన జరిగే అద్భుతమైన ప్రవచన కార్యక్రమాన్ని ప్రారంభం చేద్దాం. అందరూ ఒకసారి గోవింద. అంటే ఇక్కడ మీ అందరికీ మళ్ళా కూడా వారు చెప్పకముందే మేము చెప్తున్నాము, ఒక చిన్న విన్నపం మీకు ఇది. మీరెవరు ఫోన్స్తో తీయడం, మీరు వీడియోలు తీయడం అవేం చేయొద్దు. వారికి నిషిద్ధమైనటువంటి విషయం ఇది. మీకు చేరడానికి, మీ దగ్గరికి రావడానికి వారి దగ్గర ఒక అఫీషియల్ యూట్యూబ్ ఛానల్ విషయాలు వారు చెప్తారు. మేము ఎప్పుడు దీన్ని పిలిచిన ప్రతి చోట చెప్తాం. మీలో స్వామివారికి రోజు జరిగేటటువంటి కార్యక్రమాలతో పాటుగా ఆహ్నికాని త్రయాని విద్యాని చ. ఎట్లా అంటే సూర్యుడు ఎలా అయితే ఉదయం పూట ఒక రకంగాను, మధ్యాహ్నం ఒక రకంగాను, సాయంకాలం సంధ్యా సమయంలో ఒక రకంగాను ఎలా ఉంటారో స్వామివారికి కూడా జరిగేటటువంటి ఆరాధనా క్రమం ఉదయం జరిగేటటువంటిది ఒక రకంగా, మధ్యాహ్నం తీక్షణంగా, సాయం సంధ్యా సమయంలో ప్రేక్షణంగా అలా ఉంటుంది. అట్లాంటి క్రమం ఎలా ఉంటుందో చాలా చక్కగా స్వామివారికి బ్రహ్మోత్సవం చేసే సమయంలో కూడా బ్రహ్మానిక దేవత చోట సమకూరేటటువంటి సమయం ఎక్కడ దొరుకుతుంది? మనందరం ఒక చోట ఎప్పుడు సమకూడతారు వాళ్ళలో వాళ్ళు అనుకుంటూ ఉంటే వాళ్ళకి చెప్పేది వాళ్ళే సమాధానం చెప్పుకుంటారట. విష్ణువు యొక్క ఉత్సవం ఎక్కడ జరుగుతూ ఉంటుందో ఆ సమయంలో మనందరం కలుద్దామని చెప్పుకుంటారట. అదే మనందరం ఇప్పుడు చేసుకుంటున్నాం కదా గెట్ టుగెదర్ అని, ఇలా అందరూ కలవడానికి ఒక వేదిక ఏర్పాటు. దానికి మించినట్టుగా అందరు కలిసేటువంటి సందర్భం స్వామివారికి జరిగేటటువంటి ఉత్సవ సమయం. చిన్నగా చెప్పినా విశ్లేషించకుండా అర్థమవుతుంది. ఇంకొంచెం పెద్ద అయితే వానికి సైగతో అర్థమైపోతుంది. అలా మనం స్వామికి సంబంధించిన విషయంలో మనం చాలా శైశవ దశలో ఉన్నాం, ఇంత చిన్న పిల్లవాడిలా. అలాంటి వాళ్ళకి చెప్పడానికి ముందు మీకు పద్మం గురించి తెలియజేస్తాను. పుష్పాలు ఎన్ని ఉన్నా పద్మం యొక్క గొప్పతనం, దానికి సంబంధించిన విశేషం చాలా గొప్పగా చెప్పబడింది మనకి పురాణాల్లో కానీ వాటిలో కానీ. అమ్మవారు ఆయాదు భగవతి శ్రీ స్వర్ణవర్ణ సగణా సైన్య పరమ పురుష సహాయ సహదేవతాభిరణమన్యత. అమ్మవారిని పిలవడానికి మేము ఉపయోగించేటటువంటి మంత్రం. అటువంటి అమ్మవారిగా రెండు చేతులలోనూ పద్మమును ధరించి ఉంటుంది, పద్మములో కూర్చొని ఉంటుంది. ఎలా కూర్చొని ఉంటుంది? పద్మాసనం వేసుకొని ఉంటుంది. ఆవిడ కళ్ళు ఎలా ఉంటాయి? పద్మలోచని, పద్మములు లాంటి కళ్ళని కలిగి ఉంటుంది. అంత గొప్పని ఆకృతి ఈశ్వరుడి యొక్క కిరణాలు తనపైన పడగానే అట్లా ఏ ఔషధం చేయదు. భాస్కరుడి యొక్క నేరేత కిరణాలు దానిపైన పడతాయి. అట్లానే కలువ పువ్వుకి చంద్రుడి యొక్క కాంతి వికచంద్రోతి, చంద్రుడి వెన్నెల పడితే వికసిస్తుంది. అందుకనే మీరు పద్మశ్రీ యొక్క వికీపీడియా కొట్టండి. మీరు పద్మశ్రీ అని దానికి ఎందుకు అవార్డు దానికి ఆ పేరు పెట్టారంటే, దాన్ని పొందేటటువంటి వాళ్ళందరూ కూడా మన మధ్యలోనే ఉంటారు, కలుషితమైనటువంటి సమాజంలోనే ఉంటారు. వాళ్ళు కలుషితం కాదు. కలుషితమైనటువంటి వాటిని హంస నీరు ఎలా వేరు చేస్తుందో అట్లా వేరు చేస్తూ మనల్ని మోటివేట్ చేస్తూ మనకి ప్రబోధించవలసిన విషయాలన్నింటినీ ప్రబోధిస్తారు. మనలా కాకుండా వ్యక్తిత్వ వికాసంతో కూడుకున్నటువంటి వాటికి ఇవ్వడం కోసమే దానికి పద్మశ్రీ అవార్డు అని చెప్పి పెట్టడం జరిగింది. పద్మ అని పెట్టారు. దాన్ని మిగతా వాటన్నింటికి ఇంకా చాలా ఉన్నాయి కదా, ఖేల్ రత్న, భారతరత్న, దాంట్లోనే పద్మ విభూషణ్. ఈ పద్మ అని పెట్టడానికి కారణం దానికి ఉన్నటువంటి గొప్పదైనటువంటి వ్యవస్థ, దానికి ఉండేటటువంటి గొప్పదైనటువంటి తీరు. అటువంటి దాన్ని మనందరం గొప్పగా చాలా గర్వంగా చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే, నేను చాలా పెద్ద వేదికల మీద కూడా వాటి పరిచయం చేయబోయే ముందు చెప్పాను ఈ విషయం. అంటే ఒక ప్రవచనం చేసేటటువంటి వ్యక్తికి అంత గొప్ప స్థాయిలో అక్కడ దాకా గుర్తింపు తీసుకొని వెళ్ళి తెలుగు ప్రవచన
అంటే ఇక్కడ మీ అందరికీ మళ్ళా కూడా వారు చెప్పక ముందే మేము చెప్తున్నాము, ఒక చిన్న విన్నపం మీకు ఇది.